రోసలిండ్ ఫ్రాంక్లిన్ అనే ఇంగ్లాండ్కు చెందిన ప్రతిభావంతమైన శాస్త్రవేత్త ఆమె డిఎన్ఏ మన శరీరంలో జన్యు సమాచారమున్న అణువు నిర్మాణం గురించి పరిశోధన చేసింది. 1950లలో ఆమె ఒక స్పష్టమైన ఎక్స్రే ఫోటో తీసింది. దాన్ని హ్యోటో అంటారు. డిఎన్ఏకు డబుల్ హెలిక్స్, రెండు చుప్పిన దారాలు వంటి ఆకారముందని నిరూపించే కీలక ఆధారమయ్యింది. తా ఫోటోను ఆమె అనుమతి లేకుండా ఇద్దరు శాస్త్రవేత్తలకు, జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్, చూపించారు. వారు ఆమె డేటాను ఉపయోగించి డిఎన్ఏ మోడల్ను పూర్తి చేశారు. 1962లో వాట్సన్, క్రిక్ మరియు మోరిస్ విల్కిన్స్ నోబెల్ బహుమతి పొందారు. కాని రోసలిండ్ పేరు ఎక్కడా లేదు. ఆమె కేవలం 37 ఏళ్ల వయసులోనే మరణించింది. ఎందుకంటే ఆ కనుగొనుగోలు చేసింది ఆమె, కాని ప్రశంస మాత్రం పురుష శాస్త్రవేత్తలకు దక్కింది. ఇప్పటికీ ఆమెను డిఎన్ఏ యొక్క మరచిపోయే నాయకి అని పిలుస్తారు.